విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఈ మధ్య కాలంలో బ్యాంకులు చాలా క్రెడిట్ కార్డులు కానీ మన లోన్స్ మీద కూడా విపరీతంగా కొన్ని ప్రైవేట్ బ్యాంకులు విపరీతంగా ఓవర్గా ఛార్జెస్ చేస్తున్నాయి కట్టని వాళ్ళపైన. దీన్ని ఎట్లా చూడాలి? వీళ్ళు ఏమైనా కన్జ్యూమర్ కోర్టులను ఆశ్రయించవచ్చా? 100% అండి. క్రెడిట్ కార్డ్స్ అనేది మాత్రం కస్టమర్లు చాలా జాగ్రత్తగా ఉండాలండి. క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే మీరు తీసుకున్నారో, క్రెడిట్ కార్డ్ తీసుకున్న తర్వాత దాంట్లో సైక్లింగ్ ఉంటుందండి. ఎవ్రీ మంత్ మీ అంటే చాలా మంది ఎక్కడ ఇబ్బంది పడిపోతారు క్రెడిట్ కార్డులో. మీ క్రెడిట్ లిమిట్ 1,00,000 అంటాడు, మీరు 10,000 వాడతారు. మీరేమనుకుంటారు ఇంకా వాడడానికి ఉంది నా క్రెడిట్. చాలా మంది దీని మీద ఎడ్యుకేషన్ లేక నాకు ఇంకా ఉంది కదా కట్టుకోండి. మీరు ఏం చేస్తారు, ఈ 10,000 రూపాయల్లో మినిమం డ్యూ 2,000 అంటాడు, కట్టవలసిన టైం ఇది అంటాడండి. అంటే ఈ కట్టవలసిన 10,000 కట్టేసి ఉంటే మీకు సరిపోదు, కానీ వాడు ఏమంటాడు మినిమం డ్యూ అంటాడు, మళ్ళీ దాని మీద 5% 10% కడితే చాలు అంటాడు. ఇదంతా మిస్గైడింగ్. అంటే వీడేం చేస్తాడు, మినిమం ఆ టైం లోపల కట్టకుండా ఒక రోజు లేట్ అయినా సరే మీకు లేట్ పేమెంట్ వేసేస్తాడు. మరి ఇవన్నీ వేసుకుంటూ మీకు దాన్ని వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ చేసుకుంటూ తీసుకొస్తాడండి. అలాగే క్రెడిట్ కార్డులు చాలా మంది వాడి ఇది భరించలేక క్లోజ్ చేసేయమంటారు. క్లోజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఉదాహరణకి వాడేసిన వడ్డీలు వాడేసిన లేట్ పేమెంట్లు అన్నీ కలిపి ఒక 1,00,000 రూపాయలు వేసాడు అనుకోండి. మీరు ఒరిజినల్గా కట్టవలసింది మీరు 42,000 అనుకోండి, 5,00,000 అయింది చాలా చోట్ల. వాడు ఏం చేస్తారు, సార్ ఓకే అండి మీరు 50,000 వన్ టైం సెటిల్మెంట్ చేసేద్దాం, 50,000 కట్టేయండి అంటాడు. మీరు 50,000 కట్టేసి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని లెటర్ తీసుకోకపోతే మళ్ళీ 50,000 మీద మళ్ళీ ఇంకో 5,00,000 చేసుకుని వస్తాడు. సో కస్టమర్లు చాలా జాగ్రత్తగా ఉండాలండి. దీని మీద మళ్ళీ నాదే కేసు అండి. సీసీ నెంబర్ 127/2024 డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ ఫోరం హైదరాబాద్లో మనం కేసు చేసాం. ఇది నాదేనండి కేసు కూడా. నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 2004 నుంచి క్రెడిట్ కార్డు వాడుతున్నా. 2004 నుంచి వాడుతున్నప్పుడు ఈ క్రెడిట్ కార్డు ఇంకా మొత్తం ఈ ఇంట్రెస్ట్ అన్ని ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి 2019లో నేను ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నా. ఇన్ని మాటలు చెప్పి నేను కూడా ఏం చేసి సెటిల్మెంట్ అయిపోయింది కదండి, కట్టేసిన అక్కడ అంటే ఇంట్రెస్ట్ అనేసింది ఒక 15,000 20,000 ఎంతో ఉంచారు వాళ్ళు. అది కూడా ఫుల్ అండ్ ఫైనల్స్ ఇంట్రెస్ట్ అన్ని మాఫీ అన్నారు. అయిపోయింది కదండి, మనం కట్టేసాం వదిలేసాం. 2024లో నేను ఒక ల్యాండ్ సేల్ చేసిన అమౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో నేను డిపాజిట్ చేశాను. సర్ప్రైజింగ్ ఏంటి, ఆ ల్యాండ్ ఎందుకు అమ్మాను, మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టడానికి కాలేజ్ ఫీజు కట్టడానికి 2,25,000 రూపాయలు కట్టాలి. దానికోసం డబ్బులు పెడితే నాకు ఒక మెసేజ్ వచ్చింది, టిక్ ఏంటి ఆ మెసేజ్ ఏంటి అని చూస్తే మీ క్రెడిట్ కార్డుకి ఉన్న డబ్బుల్ని దీంట్లో అడ్జస్ట్ చేస్తామని. ఎంత దారుణం చూడండి. వెంటనే నేనేం చేశాను, లాయర్గా మేనేజర్ని మాట్లాడితే సార్ క్రెడిట్ కార్డ్ సిస్టమ్ అండి డబ్బులు అంటే తీసేసుకున్నాం అన్నాను. నోటీస్ పంపించాం, పట్టించుకోలేదు. అప్పుడు నేను కన్స్యూమర్ ఫారంలో వేసానండి, సీసీ నెంబర్ 127/2024. పార్టీ ఆపోజిట్ పార్టీ బ్రాంచ్ మేనేజర్ హెచ్డిఎఫ్సి బ్యాంకు జోనల్ మేనేజర్ వీళ్ళందరినీ పెట్టి వాళ్ళు ఏమైనా ప్లీ వచ్చారు, వాళ్ళు 2019లో బాకీ ఉన్నారు, ఈయన కట్టలేదు కాబట్టి అవన్నీ వేసుకుంటూ వస్తున్నాం. బ్యాంకర్ హ్యాడ్ ఎవ్రీ రైట్ మీ బ్యాంకులో డబ్బులు ఉంటే లాగేసుకుంటామని. ఇప్పుడు మా ప్లీ ఏంటి, 2019 అంటే ఇది డెబ్ బార్ అయిపోయిందండి. యాజ్ పర్ ద మీకు ఇదేంటంటే 3 years తర్వాత మీకు అది సివిల్ సూట్ అయితే అయిపోయింది. తర్వాత 2 మనం సెటిల్ చేసినట్టుగా రసీదులు ఇవ్వలేదు వాళ్ళు, అది మన తప్పు. అయితే అందుకని మీకు క్రెడిట్ కార్డులో వాళ్ళు ఎలాంటి దాంట్లో తీసుకొస్తారంటే కేసు చేయకుండా మీరు ఉన్నదాన్ని రకరకాలు చేసుకుని ఉంటారు. అందుకని మేము కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మీకు చెప్పేది అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అని ఉన్నప్పుడు ఫస్ట్ మీరు బ్యాంక్ ద్వారా క్లియర్ చేసుకోకపోతే ఇది కన్స్యూమర్ కోర్టులో మీరు కేసు వేసి సేవా లోపంగా తీసుకొచ్చండి. దానికి నేను కేసు వేసి 2019లో ఉన్న దాన్ని లిమిటేషన్ అయిపోయినా కూడా 2024లో కేసు వేసుకోవడం తప్పు అని చెప్పేసి ఆ 1,97,000 రూపాయలు 1,97,000 రూపాయలు తిరిగిస్తూ దాని తర్వాత 50,000 రూపాయల కాంపన్సేషను 10,000 రూపాయలు కోర్టు ఖర్చులు వేసి మొన్నే ఆర్డర్ తీసుకున్నాం. సో క్రెడిట్ కార్డ్ ఇష్యూ తస్మత్ జాగ్రత్త అంటాను నేను, తస్మత్ జాగ్రత్త. కార్డ్స్ మీ జేబుకి చిల్లుబెట్టి లాగేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండరు. వాళ్ళు ఏంటంటే ఎలా వస్తారంటే మాకు అన్ని హక్కులు ఉన్నాయి మీరు ఎప్పుడైనా తీసుకుందాం అన్నది, మీరు దాన్ని సరిగ్గా యూజ్ చేసుకుంటే చేయండి, లేదా అకౌంట్ని క్లోజ్ చేసి చక్కగా లెటర్ తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి. ఇది నేను ఇచ్చే సలహా.